వెనక్కి వెళ్ళిపోయి ఆ పక్క ఊర్లోనే ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంట్లో పడుకొని పొద్దున్నే లేచిపోయినాడట. ఎందుకు? పొద్దున్నే వాళ్ళ నాయన అడిగాడు అనమాట, ఏమప్పా ఎక్కడ పోయింటే తమరు? యాటికి పోయింట్లే నేను. యాటికి పోయింటివా? సినిమాకు పోయిండు. సరే రాత్రి ఎక్కడున్నావు? చూడండి ఎట్లా ఉందో. ఎందుకు? ఎట్లా వచ్చేది? నేను అటు దయ్యం ఉండే చెట్టుక దగ్గర. సరే మరుసటి రోజు స్వామిని లేపి ఆ టైం వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళి, ఇప్పుడు కదులుతా ఉంది చూడు, కదులుతుందా లేదా, దాని నీడ ఎక్కడుంది ఇట్లా చూడు, ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు నీకు? ఇదే దయ్యం అంటే, వేరే ఏమీ లేదు, పదంబా అని చెప్పి ఆ చెట్టు దగ్గరికి తీసుకున్నాడు అనమాట. ఏముంది? ఏమీ లేదు. అది తెలిసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు నుంచి ఎక్కడ కానీ భయం లేదు. ఇప్పుడు ఎప్పుడైనా పోతాడో ఎప్పుడైనా వస్తాడు. అంటే దయ్యం అనేది ఏమైంది? దయ్యం ఎక్కడున్నింది ఇప్పుడు? ఇంతవరకే మనస్సులో దయ్యం ఉన్నింది, ఇప్పుడు మనసులో దయ్యం. అదే విధముగానే నేను జీవుడు అని నువ్వు అనుకుంటున్నావు. నేను జీవుడని నువ్వు అనుకుంటున్నావు, అంతే. నువ్వు జీవుడు కాదు. నువ్వు జీవుడని దెయ్యముని ఏ విధంగా అనుకున్నావో అదేవిధంగా నేను జీవుడను అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నీ నిజస్వరూపాన్ని నువ్వు నిజస్వరూపంగా ఉండగలిగితే ఉండడమే. ఇప్పుడు ఇదంతా విచారణ ఎంత ఏంటి? తెలుసుకొని ఏం చేయడం? ఉండడమే, అంతే. దాన్ని ఇంక వేరే ఏం చేసేది లేదు. అంటే నువ్వు ఆల్రెడీ ఏమిటి? నువ్వు ఆల్రెడీ స్వరూపమే, నువ్వు ఆల్రెడీ బ్రహ్మయే. అయితే నువ్వు బ్రహ్మ కాదని నువ్వు అనుకుంటున్నావు, అంతే. కాబట్టి నువ్వు బ్రహ్మగా, నేను బ్రహ్మనే అని నువ్వు ఉండుటయే. నువ్వు అలా ఉంటే నువ్వే బ్రహ్మ. అదే మోక్షము. చూసారా? ఇదమేవతు సత్శాస్త్రం. ఇదే చెప్తా ఉంది సత్శాస్త్రం. శాస్త్రం అంతా ఇదే చెప్తా ఉంది. ఇది వేదాంత డిండిమః. ఏమంటే ఇది వేదాంత డిండిమః. వేదాంతమంతా శోధించి వేదములో ఉండేటువంటి సారము చెప్పుచున్నాము. ఎందుకోసం? తెలుసుకోండి. లేని దాన్ని మీరు పట్టుకొని ఉండాదని భ్రమపడుచున్నారు అని చెప్తున్నారు మనకు ఆచార్యుల వారు. ఇంకొక శ్లోకం ఉంది, ఆ శ్లోకం రేపు చెప్పుకుందాం. ఓం తత్సద్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम ओम हरि ओम।